వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే గ్రామంలో ఒక వినూత్న దృశ్యం కనిపించింది. అక్కడ రైతులు తమ పొలాల్లో సోయా విత్తనాలు నాటే ముందు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలాగే కేటీఆర్ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. సాధారణంగా రైతులు తమ దేవతలకు పూజలు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇలా రాజకీయ నాయకుల చిత్రపటాలకు పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. రైతుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని వారు కోరుకుంటున్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకి గ్రామంలో ఖరీఫ్ మొదలైంది. వర్షాలు పడుతున్నాయి. మరి ఇవాళ మా గాడిగ మీనాక్షి గారి వ్యవసాయ క్షేత్రంలో ఇలా సోయాబీన్ ను పూజ చేసి మొదలుపెట్టినాము. మా ప్రీతమ నాయకుడు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క వాళ్ళ పాదాభినందనాలతో మరి ఇలా వ్యవసాయ క్షేత్రంలో పాడి పంటలు రైతులకు బాగా పండాలి. మరి రైతు బాంధవుడు కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ మాకు, ఎందుకంటే వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలలో ఎటువంటి రైతులకు లోటు రాలే. సమయానికి రైతు బంధు వచ్చింది, సమయానికి రుణమాఫీ అయింది, సమయానికి యూరియా డిఏపి సీడ్ ఏది కావాలన్నా అన్ని దొరికినాయి. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా పోయినసారిది రైతు భరోసా 2 ఎకరాలు వేసి ఎగడెగిండు. దానికన్నా ముందు కూడా 2 సార్ల రైతు భరోసా వేయలేదు. మరి ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది, మరి ఇంకా రైతు భరోసా రైతులకు వేయలేదు. మరి ఫర్టిలైజర్ కొనాలన్నా డిఏపి కావాలన్నా కానీ దొరుకుతలేదు. ఏ సీడ్ మనకు ఏది అవసరం ఉన్నది సమయానికి దొరుకుతలేదు, ఫర్టిలైజర్ దొరుకుతలేదు. మరి చాలా ఇబ్బంది అవుతున్నది. మరి ఇలా మళ్లీ మా ప్రీతమ నాయకుడు మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా రావాలి. మళ్ళా రైతులు బాగుపడాలంటే, మళ్ళా పాడి పంటలు బాగా పండాలంటే మళ్ళా కేసీఆర్ సార్ గారు కేటీఆర్ సార్ గారు మళ్లీ అధికారంలో రావాలని దేవుడిని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.